ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారు పేపర్ పైన ఈ ఒక్క పేరుని రాసి అక్కడ పెడితే చాలు. ఇక మీ ఇంట్లో డబ్బు. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణ, ధనం నిలకడగా లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలు అయినా 24 గంటల్లో పరిష్కారం లభించును. 100% సొల్యూషన్ 24 గంటల్లో లభించును. అయితే వీరు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి 9043637512. మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి. మీకు ఉన్నటువంటి సమస్యలను 24 గంటల్లో పరిష్కరించుకోండి. వర్షం కురుస్తుంది. మీ ఇల్లు నిండా కూడా డబ్బే అని చెప్పుకోవచ్చు. డబ్బుని సంపాదించడానికి ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీపైన ఉంటుంది. తద్వారా మీరు డబ్బుని సంపాదించడానికి ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటుంది కనుక డబ్బుకి లోటు అనేది ఉండదు. ఇక డబ్బు వృధా ఖర్చు కూడా కాదు. ఇక కుంభరాశి వారు ఏ పేరుని రాసి ఎక్కడ పెట్టాలి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలలో జన్మించినటువంటి వ్యక్తులని కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చి శనీశ్వరుడు. ఇక కుంభరాశి వారు లక్ష్యాన్ని సాధిస్తారు. ఎలాంటి లక్ష్యాన్ని అయితే వీరు పెట్టుకొని ఉన్నారో లక్ష్య సాధన కోసం అంతే కష్టపడి ఆ లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. అంతేకాకుండా వీరి యొక్క సామర్థ్యాలకు గుర్తింపు లభిస్తుంది. ఇదివరకు వీరు ఎవరికైనా ఏదైనా పుణ్యం చేసినా లేదా ఎవరినైనా ఆపద నుండి ఆదుకున్నా లేదా ఇదివరకు వీరు దేని గురించి అయితే కష్టపడి ఒక స్థాయిలో ఉండాలి అని ఎప్పుడైతే అనుకున్నారో దానికి తగినట్లుగా ఇప్పుడు మీకు సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు అనేవి లభిస్తాయి. అంతేకాకుండా వ్యవహారాలు మీ యొక్క సమక్షంలో కొనసాగుతాయి. ధనలాభం అధికంగా ఉంది. వాహన యోగం కూడా ఉంది. ఎప్పటి నుండో వాహనాన్ని కొనాలి అనుకొని కొనలేక ఏదో ఒక ఆటంకం వచ్చి ఇబ్బందితో ఉన్నారో ఆ సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. అంతేకాదు ఇక మీకు ఇదివరకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అంటే మీకు ఎలాంటి విషయంలో ఆస్తి పరంగా కావచ్చు, వివాహాది శుభకార్యంలో కావచ్చు లేదా కుటుంబంలో కూడా మీకు సమస్యలు ఉన్నాయో, దాంపత్య జీవితంలో కూడా మీకు సమస్యలు ఉన్నాయో ఆ దాంపత్య జీవితంలో కూడా ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. వాహన యోగం ఉండటం వల్ల ఎప్పటి నుండో వాహనాన్ని కొనాలి అని లేదా ఇల్లు కొనాలి అని అనుకుంటూ ఉన్నారో అది ఈ సమయంలో మీ కళ అనేది నెరవేరే అవకాశం అయితే కనిపిస్తుంది కుంభరాశి వారికి. ఇక అంతేకాకుండా అర్ధాంగంగా ఆగిపోయినటువంటి పనులు, అర్ధాంతంగా ఏవైతే మీకు ఆగిపోయి ఉన్నాయో పనులు, ఆ పనులు కూడా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. బంధువుల యొక్క సాయం అందిస్తారు. అంతేకాకుండా బెట్టింగ్లకు పాల్పడవద్దు. అంటే ఏవైనా ఆన్లైన్ వ్యాపారాలు కావచ్చు, బెట్టింగ్ యాప్లు కావచ్చు, అందులో మీరు డబ్బుని ఇన్వెస్ట్ చేయటం వంటివి అస్సలు చేయకూడదు. ఇక అంతేకాకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్లు చేయడం అనేది అస్సలు కలిసి రాదు కనుక మీరు ముఖ్యంగా ఆన్లైన్లో ఇన్వెస్ట్ వంటివి అస్సలు చేయకూడదు. ఇల్లీగల్ పనుల వైపు మొగ్గు చూపకూడదు. అది ఎప్పటికైనా మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది కనుక కుంభరాశి వారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరి ఈ రాశి వారికి ఏ పేపర్ పైన ఏది రాసి ఎక్కడ పెడితే డబ్బు అనేది వస్తుందో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారు ఇదివరకు ఆర్థికంగా కావచ్చు, వ్యాపారంలో కావచ్చు నష్టాలను చవిచూసి ఇక అలసిపోయి ఎంతో కష్టపడి పనిచేసిన ఫలితం లేక అలసిపోయి ఉన్నారో, అలానే వీరికి అదృష్టం కలిసి రాలేదు అని బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి కూడా వీరికి అదృష్టం రాకుండా ఏదైతే చెడు శక్తి అడ్డుకొని ఉందో ఆ చెడు శక్తి అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది. ఈ రాశి వారికి ఖచ్చితంగా అదృష్ట యోగం అనేది పడుతుంది ఈ సమయంలో కుంభరాశి వారికి. కేవలం ఈ ఒక చిన్న అంటే పేరుని రాసి అక్కడ పెడితే సరిపోతుంది. మీపై ఉండేటటువంటి చెడు
శక్తులు అనేవి తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం అనేది కలుగుతుంది. లక్ష్మీప్రదమైనటువంటి పనులు చేయటం వల్ల ఈ రాశి వారికి అదృష్టం ఎక్కువగా కలిసి వస్తుంది. శుభయోగం అనేది ఎక్కువగా ఉంటుంది. శుభప్రదమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు. అలానే వీరి యొక్క వ్యక్తిత్వం కూడా చాలా మంచిది. ఎవరు ఏ ఆపదలో ఉన్నా చూడలేరు. పెద్దలకి ఎక్కువగా రెస్పెక్ట్ని ఇస్తారు. ఇంటికి అతిథులు వస్తే గనక ఖచ్చితంగా వారికి అన్ని రకాల మర్యాదలను చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మరియు పురుషులు ఇద్దరికీ కూడా గుణగణాలు అద్భుతంగా ఉంటాయి. మంచి లక్షణాలతో ముందుకు సాగిపోతారు. ఎక్కువగా మూగజీవులకి ఆహారాన్ని పెడుతూ ఉంటారు. నాయకత్వమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. అందరికీ సమానమైనటువంటి న్యాయం జరగాలి అని కోరుకుంటారు. ముఖ్యంగా వీరు ఎవరికైనా అన్యాయం జరిగితే మాత్రం అస్సలు చూస్తూ ఊరుకోలేరు. తప్పుని తప్పే అని ఖండిస్తూ ఉంటారు. అంతేకాదు వారు అయినంటే వీరి సొంత వారు తప్పు చేసినా ఒకే రకమైనటువంటి శిక్షణ పడాలి అని చూస్తూ ఉంటారు. అలానే తమ వారే కదా అని చెప్పి వారు చేసినటువంటి తప్పులను పొరపాటున కూడా కప్పిపుచ్చుకోరు. తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకేలాగా ఉండాలి అని భావిస్తారు. అంతేకాదు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఇదివరకు వీరు ఎంతో కష్టపడినప్పటికీ ప్రతిఫలం లేక చాలా రకాల సమస్యలను అనుభవించి ఉన్నారు. కష్టాలు అనేవి అధికంగా పడి ఉన్నారు. ముఖ్యంగా కుటుంబంలో కూడా వీరికి కొన్నిసార్లు అవమానాలు ఎదురవటం కానీ, కుటుంబంలో అంటే భార్య భర్తల మధ్య కూడా కొన్నిసార్లు దాంపత్య జీవితంలో బాలేక ఆ విషయంలో కూడా వీరు ఎంతో బాధపడి ఉండి ఉంటారు కదా. అయితే మీకు తెలియకుండానే మీ చుట్టూ ఒక దోషం వెంటాడుతుంది. సర్పదోషం అనేది ఎక్కువగా ఉంది. ఒకవేళ మీ దగ్గర అంటే మీ చుట్టుప్రక్కల ఏదైనా ఏలినాటి శని తొలగిపోవాలి అన్నా, సర్పదోషం తొలగిపోవాలి అన్నా మీరు ముఖ్యంగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలను చేసి అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగించి రావాలి. జంట నాగులు ఉంటే గనక అక్కడ కొన్ని నువ్వులు బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి జంట నాగులకి పాలతో అభిషేకం చేసి అక్కడ మీరు ప్రదక్షిణలను చేసి మీరు మీ యొక్క దోషం తొలగిపోవాలి అని కోరుకోవాలి. ఇలా చేస్తే గనక మీకు ఏలినాటి శని ఉన్నా, సర్పదోషం ఉన్నా తొలగిపోతాయి. దాంపత్య జీవితంలో కష్టాలు తొలగిపోతాయి. అలానే మీరు ఏది చేసినా కలిసి రాకపోయినా అంటే కొన్నిసార్లు మీకు చేతి దాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి అవకాశాలే కాదు అదృష్టం కూడా చేతి దాకా వచ్చి చేజారిపోతూ ఉంటుంది. అలానే డబ్బులు కూడా రావాల్సిన డబ్బులే కావచ్చు, మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బులు కావచ్చు, చేతి దాకా వచ్చి చేజారిపోతూ ఉంటాయి. ఇలా దీనివల్ల మీరు చాలా బాధపడుతూ ఉంటారు. కనుక ఇలాంటి సమస్యలు తొలగిపోయి అదృష్టం కలగాలి అంటే ఈ పూజను చేయాలి. అలానే మరి మీకు డబ్బు అధికంగా కలిసి రావాలి అన్నా, చేతిలో డబ్బు నిలకడగా ఉండాలి అన్నా మీరు ఒక వైట్ పేపర్ని తీసుకోవాలి. ఆ వైట్ పేపర్ పైన ఈ పేరుని రాసి బీరువాలో పెట్టుకోవాలి. ఇక ధనం అనేది ఆకర్షిస్తూ ఉంటుంది మీ ఇంట్లోకి. అయితే కుంభరాశి వారు ఏ పేపర్ పైన ఏది రాయాలి అంటే ముందుగా ఒక వైట్ పేపర్ని తీసుకోండి. ఆ పేపర్ పైన అంటే ఓం శ్రీ మాత్రే నమః అని రాయండి. తరువాత ఆ పేపర్కి కొద్దిగా గంధం కుంకుమను పెట్టండి. అలానే గంధం కలిపేటప్పుడు ఆ గంధంలో కొంచెం పచ్చ కర్పూరాన్ని కూడా కలిపి పేస్టులా చేసి ఆ పేస్టుని మీరు 4 వైపులా కూడా ఆ పేపర్కి 4 వైపులా కూడా పెట్టండి. అలా పెట్టేశాక ఆ పేపర్ని మడిచండి. 4 మడతలుగా మడిచి దానిని మీరు డబ్బుని దాచే ప్రదేశంలో దాచుకోండి. ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీకు బాగా కలిసి వస్తుంది. అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు ఆకర్షింపబడుతుంది. ఇదివరకు మీరు ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. ఆర్థికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ఇక ఇలా రాసి డబ్బు దాచే ప్రదేశంలో ఈ పేపర్ని పెట్టడం వల్ల ధనం ఆకర్షింపబడుతుంది. కనుక కుంభరాశి వారు ఖచ్చితంగా ఇలా పేపర్ పైన ఇది రాసి మీ బీరువాలో దాచుకోండి. ఇక డబ్బు అనేది విపరీతంగా ఆకర్షణీయం అవుతుంది. లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పేరు శ్రీ మాత్రే నమః అని. అలానే దాంట్లో కర్పూరం మరియు గంధాన్ని కలపటం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది. తద్వారా వీరికి ఏదైతే సమస్య ఉందో అది తొలగిపోయి ముఖ్యంగా వీరు ఆర్థికంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్య అనేది తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఇలా పేపర్ పైన ఇది రాసి మీరు మీ బీరువాలో పెట్టుకోండి. ఇక బాగుంటుంది, అదృష్టం కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా, ఎంతో పవిత్రమైనటువంటి రోజు.
ఏప్రిల్ 2వ తారీఖు బుధవారం రోజున మర్చిపోకుండా ఓం శ్రీ మాత్రే నమః అని వైట్ పేపర్ పైన రాసి దానిని బీరువాలో పెట్టుకోండి. ఇక మీ దశ ఖచ్చితంగా తిరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.